ఎయిడ్స్ అనేటువంటి మదర్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. మొత్తం స్పెక్ట్రమ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్లో అరుదుగా వచ్చే జబ్బులన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి దాదాపు 5 లక్షల మందికి హెచ్ఐవి జబ్బుతో బాధపడుతున్నారు. అవగాహన లేమితోటి ఎప్పుడు కూడా ఎదుటి వాడి మీద ఏదో జడ్జిమెంటల్గా వాడి మీద తీర్పు ఇచ్చేసి వాడిని చిన్నబుచ్చేసి నేను అధికుణ్ణి అనుకోవడం అనేటువంటి ఒక భావన మనలో. సెక్స్ అనేటువంటిది ఒక నిద్ర లేదా ఆహారం లాగే ఒక జీవి మనుగడకి తప్పనిసరి అవసరం. ఉదాహరణకి అమెరికాలో తీసుకుంటే జనరల్ పాపులేషన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 ఏళ్ళు అనుకుంటాం. ఈ హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 72 ఏళ్ళు. భర్త పాజిటివ్ అయినప్పటికీ భార్య నెగోషియేట్ చేయలేదు, నువ్వు నా దగ్గర రావద్దని కానీ లేదా కండోమ్ వాడని కానీ నిర్బంధించలేదు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు కాకినాడకు చెందిన డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయన దాదాపు 3 దశాబ్దాలుగా హెచ్ఐవి ఎయిడ్స్ మీద విశేషమైన కృషి చేస్తున్నారు. ఎయిడ్స్ డే వస్తున్న సందర్భంగా మనతో పాటు కొన్ని హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే నాగరాజు గారు. సార్, ఆల్మోస్ట్ ఒక 3 డీకేడ్స్ తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ ఈ భూతం ప్రపంచాన్ని ఒక్కసారిగా వణికించిన భూతం కరోనా కంటే ముందు ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ ఆ వైరస్ ఉధృతి కానీ ఎయిడ్స్ యొక్క వ్యాప్తి కానీ ఏ విధంగా ఉంది ప్రస్తుతం? మానవ చరిత్రలో అతి దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి పీడ హెచ్ఐవి ఎయిడ్స్ అండి. 1981లో బయటపడి ఇప్పటికి 43 ఏళ్ళు దాటినప్పటికి కూడా ఈ పీడ ఇంకా ఉధృతంగా కొనసాగుతూనే ఉంది. చాలా మందికి హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది ఒక భావన ఉంది. ఈ సంఖ్యలు చూసుకుంటే WHO వాళ్ళు, UN ఎయిడ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సంఖ్యలు, ఈ 43 ఏళ్లలో ఎయిడ్స్కి కారణమైనటువంటి హెచ్ఐవి క్రిమి 8,84,00,000 మందికి సోకి ఇప్పటికీ 4,23,00,000 మంది ప్రాణాలు తీసింది. చాలా పెద్ద నంబర్ సార్, చాలా పెద్ద సంఖ్య. 2023 సంవత్సరంలో 3,99,00,000 మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈవెన్ 23 టైంకి 2023 సంవత్సరం ఒకే ఒక్క సంవత్సరంలో 13 లక్షల మంది ఈ కొత్తగా ఈ జబ్బుకి బయటపడింది. 2023 ఒక్క సంవత్సరంలోనే 6,30,000 మంది ఎయిడ్స్ జబ్బుతో చచ్చిపోయారు. ఓకే. సో ఇంత తీవ్రమైనటువంటి జబ్బు ఇంకా ఎక్కడుంది అనేటువంటిది ఒక అమాయకత్వంతో, తెలియంతనంతో అడిగే ప్రశ్న. భారతదేశంలో 25 లక్షల మంది ఈ హెచ్ఐవి జబ్బుతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి దాదాపు 5 లక్షల మందికి హెచ్ఐవి జబ్బుతో బాధపడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు 2023లో. ఓకే సార్. సో ఈ సంఖ్యలు ఈ సమస్య యొక్క తీవ్రతని, ఈ సమస్య ఎంత దీర్ఘకాలంగా కొనసాగుతుందండి మనకు అర్థమవుతుంది. మిగతా జబ్బులాగా ఇది ఎక్యూట్ డిసీజ్ కాదు, తరుణ వ్యాధి కాదు. ఒకసారిగా వచ్చి అటో ఇటో తేల్చేయటం, ఏదో కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండడం, రికవర్ అయ్యి శుభ్రంగా ఉండడం, లేకపోతే ప్రాణం మీదకి రావడం, అట్లాంటి తరుణ వ్యాధి కాదు. హెచ్ఐవి అనేటువంటిది, ఎయిడ్స్ అనేటువంటిది దీర్ఘకాలిక వ్యాధి, జీవితకాలపు వ్యాధి. సో ఈ నంబర్స్ మనకి తక్కువగానే అనిపించినప్పటికీ, ఏదైనా కోవిడ్ లాంటి వాటితో ఒకసారి ఇంతమంది లక్షల మంది, కోట్ల మంది ఎఫెక్ట్ అయిన చూసుకున్నప్పటికీ వాళ్ళు ఆ తాత్కాలికంగా ఆ నెలల పాటు, ఒక వారాల పాటు ఇబ్బంది పడ్డారు తప్ప పోస్ట్ కోవిడ్ ఓకే కొంతమంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ హెచ్ఐవి అనేటువంటిది జీవితకాలపు సమస్య కాబట్టి ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళ జీవితకాలం ఈ జబ్బుతో బాధపడుతూ ఉంటారు. సార్, యాక్చువల్గా కారణాలు మనం కొన్ని విన్నాం ఇప్పటిదాకా కూడా హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి. జనరల్గా లైంగిక రిలేషన్స్ కానివ్వండి, లేకపోతే రక్త మార్పిడి, ఇట్లాంటివన్నీ. ఇవే కారణాలు ఉన్నాయా? ఇంకేమైనా కొత్తవి ఏమైనా యాడ్ చేస్తున్నాయా సార్ ఈ స్ప్రెడ్ అవ్వడానికి? హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది అభివృద్ధిలో ఉన్నటువంటి వెనకబడిన దేశాల్లో మేల్ టు ఫీమేల్, ఆడ మగ మధ్య, మగ ఆడ మధ్య సంపర్కం, లైంగిక సంపర్కం ద్వారా ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వృద్ధిలో ఉన్న దేశాల్లోనూ, అలాగే వెనకబడ్డ పేద దేశాల్లోనూ పరిస్థితి. అభివృద్ధి చెందినటువంటి సంపన్న దేశాల్లో, యూరోప్, అట్లనే అమెరికా దేశాలు, కెనడా లాంటి వాటి దేశాల్లో ఇది డిఫరెంట్. మేల్ హోమోసెక్సువల్స్, గేస్, అట్లనే ఇంజెక్షన్ డ్రగ్ యూజ్, ఇది ప్రధానమైనటువంటి ఈ ట్రాన్స్మిషన్ వ్యాపించేటువంటి మార్గాలు. సంపన్న దేశాలు చాలా తక్కువగా హెట్రోసెక్సువల్ అంటే మగ ఆడ మధ్య వ్యాప్తి చెందుతుంది. సో ఇది ప్రధానమైనది. సో ఇంకా ఇతర బ్లడ్
లేదా శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందేటువంటి మార్గాలు, లేదా ఏ బార్బర్స్ షాపుల్లోనో, లేకపోతే బ్లడ్ బ్యాంకుల ద్వారానో బ్లడ్ ఎక్కించినప్పుడు, లేకపోతే హాస్పిటల్లో కలుషితమైనటువంటి సిరింజిలు వాడటం, ఇవన్నింటిని ఎలిమినేట్ చేస్తాయి ఈ బ్లడ్ టెస్టులు చేయడం అనేటువంటిది. ఇప్పుడైతే మన దేశంలో ఇటీవల కాలంలోనే ఇంకా మొదలు పెట్టాలని డిమాండ్ ఉంది. విండో పీరియడ్లో కూడా గుర్తించేటువంటి టెస్టులు చేయాలని, పీసీఆర్ టెస్టులు. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో పీసీఆర్ టెస్టులు చేసి మాత్రమే బ్లడ్ సేఫ్టీని నిర్ధారిస్తారు. అట్లనే ఈ ప్రతి చోట ఈ బ్లేడ్లు కానివ్వండి, లేకపోతే సిరింజిలు కానివి, ఇవన్నీ కూడా కంప్లీట్గా డిస్పోజబుల్లో వాడడం అనేటువంటిది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయింది. కాబట్టి అవి లేవు, కేవలం లైంగికంగాను. అట్లనే ఇన్ఫెక్ట్ అయినటువంటి మదర్ నుంచి వాళ్ళ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి వచ్చే అవకాశాలు కూడా కొంత మేరకు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్ డ్రగ్ యూజు, సెక్స్ అండ్ తల్లి నుంచి బిడ్డకి వచ్చేటువంటి సందర్భాలు, ఈ 3 మాత్రమే ఉన్నాయి. సార్, జనరల్గా మనం వింటుంటాము, ఒక వైరస్ కొత్తగా వచ్చినప్పుడు బాగా విరులెంట్గా, అగ్రెసివ్గా ఉంటుంది, కాలక్రమంలో దాని ఉధృతి తగ్గిపోతుంది, వీక్ అవుతుంది అనే మాటలు వింటుంటాం కదా సార్. ఎయిడ్స్, హెచ్ఐవి వైరస్ విషయంలో కూడా ఇట్లాంటివి ఏమైనా జరిగాయా ఈ 43 ఏళ్ల కాలంలో? హెచ్ఐవి వైరస్ ఉధృతి, విరులెన్స్ లేదా ప్యాథోజెనిసిటీ తగ్గడం అనేది జరగలేదు. కానీ హెచ్ఐవికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి యాంటీరిట్రోవైరల్ మందులు ఎక్కువగా అనేక రకాల క్లాసెస్, అనేక రకాల మందులు అందుబాటులోకి రావడంతో హెచ్ఐవిని అదుపు చేయడం, దాన్ని అధిగమించడం, ఆరోగ్యాన్ని సంతరించుకోవడం అనేటువంటిది బాగుంది. అంతేగాని అంటే ఏదైనా వైరస్ కానీ ఇంకోటి కానీ విరులెన్స్ తగ్గడం, దాని యొక్క రోగ సామర్థ్యం, ఉధృతి తగ్గడం, పెరగడం కూడా ఉంటుంది. ఉదాహరణకి మనకి ఫస్ట్ వేవ్ కోవిడ్ చూసుకుంటే కరోనా వైరస్, సెకండ్ వేవ్ డెల్టా వేవ్ వచ్చేటప్పటికి ఉధృతి పెరిగింది. అలాగే తర్వాత వేవ్ ఒమిక్రాన్ వచ్చినప్పుడు తగ్గింది. సో ఇది 2 వైపులా ఉంటుంది, ఉధృతి పెరగడం ఉంటుంది, ఉధృతి తగ్గడం ఉంటుంది. కేవలం తగ్గుతుందని మాత్రమే అనుకోకలేదు. అయితే కొన్ని జబ్బులు, ఎబోలా వైరస్ అలాంటివి మొత్తానికి ఉధృతి తగ్గిపోయి అంతరించిపోయినవి కూడా ఉన్నాయి. సో ఇది హెచ్ఐవి అనేటువంటిది ఉధృతి పెరగలేదు, తగ్గలేదు. ఇదే సందర్భంలో ఈ వైరస్ను అదుపు చేసే మందులు అందుబాటులో బాగా రావడంతో వైరస్ యాంటీరిట్రోవైరల్స్ మందులు వాడడం మూలంగా ట్రాన్స్మిసిబిలిటీ బాగా తగ్గింది. అంటే ఎవరైతే హెచ్ఐవి మందులు నిరంతరం తీసుకుంటారో, అంతరాయం లేకుండా తీసుకుంటారో, వాళ్ళలో వైరల్ లోడ్ బాగా తగ్గిపోతుంది, అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే U=U, అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్ ఈక్వల్స్ టు అన్ట్రాన్స్మిసిబుల్. సో వైరల్ లోడ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఇది సంక్రమించేటువంటి అవకాశాలు దాదాపు శూన్యం అని చెప్తారు. సో అంతే తప్ప వైరస్ యొక్క ఉధృతి, అన్ట్రీటెడ్ వైరస్ మొదటి నుంచి ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. జనరల్గా అంటే ఎయిడ్స్ వచ్చినప్పుడు, ఎయిడ్స్ కంటే కూడా దాని ద్వారా అంటే కాంప్లికేషన్స్, ముఖ్యంగా టీబీ లాంటి జబ్బుల ద్వారానే ఎక్కువ మంది చనిపోతున్నారని అంటున్నారు కదా సార్. ఇది అంటే ఏం జరుగుతుంది సార్ యాక్చువల్? ఒకసారి మన ఇది ప్రవేశించిన తర్వాత ఈ అదర్ జబ్బుల, డిసీజెస్ మన మీద దాడి చేయడానికి ఏం జరుగుతుంది అసలు శరీరంలో? హెచ్ఐవి అనేది దానంతట అదే వ్యాధి జనకం కాదు, వేరే అది జబ్బును కలగచేయదు. హెచ్ఐవి అనేటువంటిది మనిషి యొక్క తెల్ల రక్త కణాలు, లింఫోసైట్స్లో CD4 లింఫోసైట్స్ అంటే హెల్పర్ లింఫోసైట్స్ అంటాం, వాటిని ఆశిస్తుంది. వాటిని క్రమక్రమంగా నాశనం చేస్తుంటుంది. మన శరీరంలో ప్రతిరోజు ఎముక మూలుగలో ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు పుట్టుకొస్తాయి. ప్రతిరోజు శరీరంలో వాటి వయసు అయిపోయిన తర్వాత తెల్ల రక్త కణాలకి కొన్ని రోజులు, కొన్ని వారాలు ఉంటాయి. అట్లనే ఎర్ర రక్త కణాలు 100 నుంచి 120 రోజులు ఉంటాయి. అట్లా వాటి వయసు అయిపోయిన తర్వాత పోతూ ఉంటాయి. ఈ వైరస్ సోకిన తర్వాత ఇవి ముందుగానే నాన్ ఫంక్షనల్గా అయిపోతాయి, డీఫంక్ట్ అవుతాయి. ఈ వైరస్, ఈ హెల్పర్ టీ లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే ఈ కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ని రిలీజ్ చేసి ఈ వ్యాధి నిరోధక వ్యవస్థని ఆర్కెస్ట్రేట్ చేస్తుంది. అది మాస్టర్ లాగా దాన్ని నడుపుతుంది. సో ఎప్పుడైతే ఇవి పోతుందో, వాటి యొక్క ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాటి ఫంక్షన్ పోతుంది. సో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ కెమికల్స్ రిలీజ్ కావాల్సింది కాస్త వైరస్ రిలీజ్ అవుతుంది. ఆ వైరల్ పార్టికల్స్ మిగతా బ్లడ్ సెల్స్ని ఏదైతే అన్ఇన్ఫెక్టెడ్ ఉన్నాయో వాటిని ఇన్ఫెక్ట్ చేస్తాం. అట్లా ఇది ఒక చైన్ రియాక్షన్. సో అట్లా నెమ్మదిగా శరీరంలో పుట్టుకొచ్చేటువంటి కణాలు, చనిపోతున్న కణాలను ఎంతగాటికి రిప్లేస్ చేయలేని స్థితికి వచ్చేటప్పటికి సాధారణంగా 500 నుంచి 1500 CD4 లింఫోసైట్స్ ఉంటాయి మిల్లీలీటర్కి. అది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇదంతా సంవత్సరాల కాలం జరిగేది, వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో జరిగేది కాదు. సో ఎప్పుడైతే ఒక స్థాయికి పడిపోయిన తర్వాత 200 లేకపోతే 150 అట్లా పడిపోయిన తర్వాత ఎక్కువ మంది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి జబ్బులకి, ప్రధానంగా మన వృద్ధిలో ఉన్నటువంటి
లాంటి దేశాల్లో టీబీ జబ్బు అలాంటి వాటికి, అలాగే విరేచనాలు, న్యూమోనియాలు అట్లాంటి వాటికి తరచూ జలుబులు, దగ్గులు, రకరకాల చర్మ వ్యాధులు, ఇంకొండకు మెదడు జబ్బులు, ఇట్లాంటి రకరకాల జబ్బులకి వాళ్ళు గురవుతూ ఉంటారు. ఫస్ట్ వైరస్గా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇదేమైనా ఆటో ఇమ్యూన్ జబ్బుగా కన్వర్ట్ అవుతుందా? అట్లాంటిది ఏమైనా మార్పులు ఉంటాయా? ఆటో ఇమ్యూనిటీ అనేటువంటిది వేరు, కానీ ఏదైనా ఆ టీ సెల్స్ని కాస్త ఇది చేసి మన టీ సెల్స్ అది హైపర్ యాక్టివిటీ ఉంటే ఆటో ఇమ్యూన్ అవుతుంది. దీంట్లో యాక్టివిటీ లేకుండా పోతుంది కదా, తగ్గించేస్తుంది. అది హైపర్ ఇమ్యూనిటీ కాదు కదా, అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి దీనికి సంబంధం లేదు. ఓకే సార్, యాక్చువల్లీ మీరు అంటే మనము చూస్తున్నాము మొదట్లో బాగా ప్రచారం చేసేవాళ్ళు, అంటే పులిరాజకి ఎయిడ్స్ వస్తుందా ఇట్లాంటివన్నీ కూడా మనం చూసి ఒకసారిగా అప్పట్లో భయం అన్నది బాగా ఎక్కువగా ఉండేది. ఆ భయం తగ్గిందంటారా సార్ ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి విషయంలో? హెచ్ఐవికి మందులు, యాంటీరిట్రోవైరల్స్ 2005 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దాదాపు అభివృద్ధి చెందుతున్న పేద దేశాలన్నింటిలో కూడా వివిధ డోనార్ ఏజెన్సీస్, అంతర్జాతీయ వితరణ సంస్థల ద్వారా మందులు ఉచితంగా ఇస్తున్నారు. అంతకుముందు ఈ జబ్బు అంటే మనకు ఒక మస్తిష్కంలో ఒక ముద్ర పడిపోయింది. కదిలే కంకాళలాగా, ఎముకల గూడులాగా కళ్ళన్నీ లోపలికి పోయి కళ్ళల్లో ప్రాణంతో, శరీరం మీద రకరకాల పుళ్ళతోటి, నోట్లో పుళ్ళతోటి, కొన్ని ఫోటోలు లేక చాలా ఫోటోలన్నీ మనకు ముద్ర పడిపోయింది. అటువంటి పరిస్థితి పోయింది. ఎప్పుడైతే యాంటీరిట్రోవైరల్స్ అందుబాటులోకి వచ్చినాయో మొత్తం సినారియో మారిపోయింది. సో పేషెంట్లు అంతా నీరసపడిపోకుండానే ఏదో సందర్భంలో వాళ్ళకి టెస్టుల ద్వారా బయటపడుతుంది. ఒక సర్జరీ కోసం వెళ్ళినప్పుడు, లేదా ఒక బ్లడ్ డొనేషన్ కోసం వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా చిన్న సమస్య అయినప్పటికీ ఏదైనా వెళ్ళినప్పుడు, ఇట్లా లేదా ఒక టీబీ జబ్బు వచ్చినప్పుడు, లేకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు, లేకపోతే సుఖవ్యాధులు సోకినప్పుడు, ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళకి హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు. అప్పుడు అంత నీరసపడిపోకుండానే ఎక్కువ మంది, ఒకప్పుడు ల్యాండ్స్కేప్ వేరు, మొదట్లో ఉన్నటువంటి బీభత్సమైనటువంటి భేదావహమైనటువంటి స్థితిలో ఇప్పుడు పరిస్థితుల్లో పేషెంట్లు రావడం లేదు. పేషెంట్లు చాలా ముందుగానే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది కాబట్టి అప్పటికి ఇంకా కొంత వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ ఇంటాక్ట్లోనే ఉంటుంది. దాన్ని ఇంకా బలపరచడానికి గాను యాంటీరిట్రోవైరల్స్ ఇవ్వడం, వైరస్ని అదుపు చేయడం జరుగుతుంది. అప్పట్లో లాగా ఇప్పుడు లేదు. అందువల్ల కొంచెం భయం తగ్గింది, వివక్ష కూడా ఆ మేరకు తగ్గింది. సార్, ఇప్పుడు మీరు మెడిసిన్స్ గురించి చెప్తున్నారు, యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్ అని. ఈ 40 ఏళ్ళలో ఏం మార్పులు వచ్చాయి సార్ ఈ డ్రగ్స్ విషయంలో? అంటే మనం ఎఫెక్టివ్గా పనిచేసే ఇవి కనిపెట్టామా? 1981లో ఈ జబ్బు బయటపడింది. 87 మార్చిలో జిడోవిడిన్ మొదలు పెట్టారు. అప్పటికే ఉన్న మందు, అది వేరే జబ్బు కోసం రూపొందించారు. అయితే ఈ యాంటీ రిట్రోవైరల్స్ NRTIs అంటాం, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్గా ఇది మందు పనిచేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని మొదలు పెట్టారు. తర్వాత 87 నుంచి 91 అక్టోబర్లో ఇంకొక డెడ్నోసిన్ ఇట్లాంటి మందులు నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్ కాదు, వేరే మాలిక్యూల్. వైరస్లో అనేకం ఉంటాయి, ఇంటిక్రేజ్ అని, లేకపోతే ప్రోటీయేజెస్ అని, లేకపోతే క్యాప్సిడ్ అని, అయితే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని, ఇట్లాంటి వేరు దశల్లో పనిచేసేటువంటి ఈ మందులు వేరు క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ వచ్చినాయి. దాదాపుగా ఒక 25 రకాలు 30 రకాల వరకు వచ్చినాయి. కొన్ని రకాలని విత్డ్రా చేయడం కూడా జరిగింది. డెడ్నోసిన్ విత్డ్రా చేశారు, స్టావిడిన్, అట్లాగే కొన్ని మందుల్ని విత్డ్రా చేస్తూ ఉన్నారు. కొత్త మెడిసిన్ నెల్ఫినావిర్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, అట్లా కొన్ని మందులను విత్డ్రా చేశారు, ఇండినావిర్ ఇట్లాంటి మందుల్ని. ఈ మందులు వచ్చిన తర్వాత మందులు ఏ పేషెంట్కి ఏ మందులు సరిపోతాయి అనేటువంటిది పోల్చి ఇవ్వడం అనేటువంటిది సరైన పద్ధతి. దాని మీద విస్తృతమైన అధ్యయనం చేసిన డాక్టర్లకి చక్కటి అవగాహన వస్తుంది, ఏ పేషెంట్కి ఏది ఇస్తే బాగుంటుందని. చాలామంది మందులకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి అంటుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అన్నట్టుగా యూనిసైజ్ లాగా అందరికీ అన్నీ ఒకే రకమైన మందులు ఇస్తూ ఉంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ పేషెంట్ని మందుని సెలెక్ట్ చేసుకుని వాటికి మ్యాచింగ్ చేసుకుని ఇవ్వగలిగితే, సరైన వైద్యం ఇవ్వగలిగితే చక్కటి ఆరోగ్యం పేషెంట్లు పొందుతారు. ఓకే, ఇప్పుడు వైరస్ ఒకసారి శరీరంలో ప్రవేశించిన తర్వాత, ఇప్పుడు డయాబెటీస్, హైబీపీ లాగా మనం కూడా మందులు వాడుతూ సహజీవనం, అంటే ఆ వ్యాధితో సహజీవనం చేసే పరిస్థితి వచ్చిందా మనకు? ఎంతకాలమైనా ఉండొచ్చా? ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో లేదా అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో యాంటీ రెట్రోవైరల్స్ వాడినప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. జీవనకాలం దాదాపు హెచ్ఐవి నెగిటివ్ వాళ్ళ యొక్క జీవన ప్రమాణంతో ఈక్వల్గా ఉంది. ఉదాహరణకి అమెరికాలో తీసుకుంటే హెచ్ఐవి జనరల్ పాపులేషన్ యొక్క వాళ్ళ యొక్క జీవన ప్రమాణం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 ఏళ్ళు అనుకున్నాం. ఈ హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 72 ఏళ్ళు. దాదాపు 90% మేరకు సాధారణ జనంలో 90 వాళ్ళ యొక్క జీవన ప్రమాణంతో పోల్చితే 90% జీవన ప్రమాణం అచీవ్ అయ్యింది. సో వాళ్ళు తగిన మందులు నిరంతరం వాడుకుంటూ వైద్య పర్యవేక్షణలో ఉంటే ఖచ్చితంగా దీర్ఘకాలం ఆరోగ్యంగా, ప్రొడక్టివ్గా, ఎకనామికల్ పనిపాట్లు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా తనకు అవసరమైన వైద్యానికి కూడా మనం డబ్బులు సంపాదించుకుంటూ జీవనం కొనసాగించవచ్చు. మన దగ్గర ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ముఖ్యంగా అంటే ఇండియా అండ్ తెలుగు రాష్ట్రాలు లాంటి చోట్ల
జీవన ప్రమాణాలు అంటే పరిమితి ఆయుష్ పెంచగలిగాము మనం? ఖచ్చితంగా పెరిగినాయండి. ఒకప్పుడు ఇట్లా లేదు. నా పేషెంట్ల వరకు నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన 24 ఏళ్ల క్రితం చావు బతుకులో వచ్చేసి బాగా సిక్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ కూడా చక్కగా ఉండి వాళ్ళ పిల్లలతోటి పెళ్ళిళ్ళు చేసామనో ఇంకోటనో మరొకటనో వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో దీంట్లో దీర్ఘకాలిక వ్యాధులకి ఎప్పుడు కూడా అడ్హెరెన్స్, ఇచ్చినటువంటి వైద్యానికి అంటు పెట్టుకుని ఉండడం అనేటువంటిది మెయిన్. సో ఇప్పుడు ఒక షుగర్ ఉంది, షుగర్కి మందులు మానేస్తే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇదే ఏ కాలుకో వేలుకో ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందంటే అది గ్యాంగ్రీన్ అవ్వచ్చు. సో మందులు వాడుతూ ఉంటే వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటే వాళ్ళు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. సో నా వరకు కూడా నా పేషెంట్లు కూడా దీర్ఘకాలంగా ఆరోగ్యంగా ఉన్నారు, మందులు నిత్యం వాడుకుంటారు. మీరు చాలా కాలంగా పేషెంట్ని ట్రీట్ చేస్తున్నారు అండ్ సొసైటీలో గమనిస్తున్నారు కూడా సార్. యాక్చువల్గా ఒకప్పటి లాంటి వివక్ష ఎయిడ్స్ పేషెంట్ల పట్ల ఒకప్పటి లాంటి వివక్ష ఇప్పుడు ఉందా? హెచ్ఐవి పాండమిక్ బయటకు వచ్చినటువంటి తొలి సంవత్సరాల్లో దారుణమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి దృష్టి ఉండేది ప్రజలందరికీ, సమాజం వారి పట్ల. సో అటువంటి వ్యవస్థ మారింది. ఒకటి కొంత వైద్యం వల్ల వాళ్ళ పరిస్థితి మెరుగుపడడం ఒకటి కారణమైతే, కొంత కేవలం సహజీవనం అదే సామాజిక జీవనం వల్ల షేక్ హ్యాండ్ ఇస్తునో, లేకపోతే ఆ బాత్రూంలో ఒకటే వాడినందుకో, లేకపోతే సినిమా హాల్లో పక్కన కూర్చున్నందుకో, ఏదైనా ఎంగిల్ తిన్నప్పుడు ఈ జబ్బు రాదు అనేటువంటి అవగాహన పెరగడం మూలంగా కూడా చాలా వరకు ఈ నిందాపూర్వకంగా వాళ్ళ మచ్చ వేసి చూసేటువంటి ధోరణి తగ్గిందని చెప్పాలి. అయినప్పుడు కూడా అవగాహన లేమితోటి మన సమాజం అంటేనే మనకు తెలుసు నిచ్చెనమెట్ల సమాజం అంది భారతదేశంలో. సో ఎప్పుడు కూడా ఎదుటి వాడి మీద ఏదో జడ్జిమెంటల్గా వాడి మీద తీర్పిచ్చేసి వాడిని చిన్నబుచ్చేసి నేను అధికుణ్ణి అనుకోవడం అనేటువంటి ఒక భావన మనలో జీర్ణించిపోయి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకు కూడా ఉంది. సో విదేశాల్లో ఇంకా బాగా ఆదరణ ఉంది, సామాన్యం మిగతా వాళ్ళు అందరితో సమానంగా చూస్తున్నారు. భారతదేశంలో చాలా వరకు మారింది, కానీ ఇంకా మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రివెంట్ చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో ఎట్లాంటి మనం వాళ్ళ గైడ్ లైన్స్ ఇస్తున్నాం సార్? యాక్చువల్గా ఇప్పుడు ప్రధానంగా మనం సెక్స్ అనేటువంటిది ఒక నిద్ర లేదా ఆహారం లాగే ఒక జీవి మనుగడకి తప్పనిసరి అవసరం. సో దాన్ని మనం జడ్జిమెంటల్గా ఇది తప్పు అనేటువంటి భావంతో వాళ్ళని ఎప్పుడు రిలేషన్స్కు దూరంగా ఉండు, ఇవి మనం నైతిక ప్రవర్తన చెప్పడానికి వేరే సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది, మీ హెచ్ఐవి అనేటువంటిది పొంచి ఉంది, ప్రొటెక్టెడ్ సెక్స్ విత్ ఇన్ఫెక్టెడ్. అంటే ఇన్ఫెక్టెడ్ అంటే ఎవరు మనకు తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం 8,84,00,000 మందికి ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటారు, కానీ 3,99,00,000 మంది బతుకున్నారు, 4,23,00,000 మంది చనిపోయారు. అంటే 8,22,00,000 మంది ఈ మనకు లెక్క తేలారు. మరి 8,84,00,000 22,00,000 ఏమయ్యారు అంటే జబ్బు బయటపడడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. జబ్బు హెచ్ఐవి సోకిన తర్వాత అతను నీరసపడి రోగ నిరోధక వ్యవస్థ క్షీణించి జబ్బులు పాలయ్యి బయటపడడానికి చాలా పడుతుంది. ఈ ఇంతకాలం వాళ్ళు జబ్బు ఉన్నప్పటికీ ఇతరులకి జబ్బు సంక్రమింపచేసే స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆరోగ్యంగానే మామూలుగానే ఉంటారు ఇతరులాగా. సో మనం ఎవరిని మొహం మీద చూసి చెప్పలేం. సో దాదాపు 84% మాత్రమే అట్ ఎనీ గివెన్ టైం హెచ్ఐవి పాజిటివ్ బయటపడతాయి. ఈ 86%, 14% ఇంకా వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు ఎప్పుడో 5 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం, 9 ఏళ్ల క్రితం. ఈ నెలలో బయటపడవచ్చు, వచ్చే నెల బయట, వచ్చే సంవత్సరం బయటపెట్టవచ్చు, పై సంవత్సరం బయటపడవచ్చు. సో ఎప్పుడు కూడా దాదాపు ఒక 14% హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పీపుల్ బయటికి ఇంకా బయటపడలేదు. వాళ్ళ వ్యాధి నిర్ధారణ జరగలేదు. వ్యాధి నిర్ధారణ జరగాలంటే వాళ్ళకి ఏదో నీరసపడడం, నీరసపడడం, ఏదో సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చేయడం. అంతేగాని ప్రతి ఒక్కరికి మనం హెచ్ఐవి టెస్టులు చేయలేదు. సో పొటెన్షియలీ ఎవ్రీ యాక్ట్, లైంగిక చర్య అనేటువంటిది ప్రతిదీ కూడా హెచ్ఐవి ట్రాన్స్మిషన్కి అవకాశం ఉంది అనేటువంటి భావనతో ప్రతి సందర్భంలో ఖచ్చితంగా కండోమ్ వాడాలి అనేటువంటిది మనం పిల్లలకి, అలాగే యవ్వనంలోకి ప్రవేశించే వాళ్ళకి, అలాగే అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కండోమ్ ఎట్లా వాడాలని కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ లైఫ్ స్కిల్స్ అంటే ఇవే అని నేను అంటాను. ఒక ఈత కొట్టడం, లేకపోతే ఇంకా సిపిఆర్ చేయడం, ఇవే లైఫ్ స్కిల్స్ కాదు. వాటితో పాటు ఇవి కూడా ఈ కండోమ్ వాడడం ఎట్లా అనేటువంటిది స్పష్టంగా వాళ్ళు చెప్పాలి. ఇది పొంచి ఉందనేటువంటిది రియల్ థ్రెట్, ఇది నిజమైనటువంటి కష్టము నిజమైనటువంటి ప్రమాదం అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సార్ ఇంకా ఇప్పటికీ ఒక నోషన్ ఉంది, బ్లడ్ డొనేషన్ చేస్తే కూడా ఎయిడ్స్ రావచ్చు అనేది. చాలామంది దానికి ముందుకు రాకుండా కూడా ఉంటారు.
అసలు ఇట్లా వస్తుందా సార్ బ్లడ్ డొనేషన్ అది చాలా అసలు ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది, ఇప్పుడు వాడి సిరింజ్ నీడిల్ అవన్నీ కూడా వాటికి సంబంధించి బ్లడ్ బ్యాగ్ ఇవన్నీ కొత్తవి ఎప్పుడెప్పుడు అసలు ఏది పొరపాటును కూడా రెండోది వాడే అవకాశమే లేదు. బ్లడ్ ఇచ్చిన తర్వాత అక్కడ తీసుకున్న తర్వాత పడేయటమే తప్ప ఏదీ లేదు. అది చాలా అమాయకమైనటువంటి ఆలోచన అది. కాకపోతే ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఆ విషయం బయటపడినప్పుడు వాళ్ళు స్క్రీనింగ్ చేసినప్పుడు హెచ్ఐవి బయటపడితే వాళ్ళకి చెప్తారు కాబట్టి అలాంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందేమో కానీ బ్లడ్ ఇస్తే హెచ్ఐవి రావడం అనేటువంటిది రిడిక్యులస్, అది విచిత్రంగా వాదన. సార్ ఇప్పుడు 2024 తర్వాత నెక్స్ట్ December 1st మనం తీసుకున్న ఎయిమ్ ఏంటి సార్, అంటే దాని థీమ్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్? 1988 నుంచి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ UNAIDS ప్రతి ఏటా December 1వ తారీఖున ప్రపంచ ప్రజల్లో ఎయిడ్స్ మీద అవేర్నెస్ కలిగించడానికి, సెన్సిటైజ్ చేయడానికి ఎయిడ్స్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం టేక్ ది రైట్స్ పాత్ అని చెప్పేసి ఒక హక్కుల మార్గాన్ని ఎంచుకుందాం అనేటువంటి ఒక విధానం, ఒక నినాదం తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే ఆరోగ్యం అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కు, మానవ హక్కు. సో ఈ మానవ హక్కు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలి. ఏవైతే ఒక లైంగికపరమైనటువంటి జెనిటో యూరినరీ ట్రాక్ట్ హెల్త్ మెయింటైన్ చేయాలి, మహిళలకి ఆరోగ్యం ఇవ్వాలి, అట్లనే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా వైద్యం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ వైరస్ బాగా తగ్గితే ట్రాన్స్మిషన్ కూడా తగ్గుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళ మహిళల హక్కులు లేకపోతే ఆరోగ్య హక్కు, మానవుల హక్కు, ఆరోగ్య హక్కులు ఇవన్నీ గుర్తించిన రోజున వాటిని అలాగే ట్రాఫికింగ్ అది తీసుకుపోకుండా, వాళ్ళ పిల్లల హక్కులు హరించకుండా, వీళ్ళని వ్యభిచార రూపంలోకి దింపకుండా ఈ హక్కులు, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కుల్ని గౌరవించినప్పుడు హెచ్ఐవి ట్రాన్స్మిషన్ని, హెచ్ఐవి యొక్క వ్యాప్తిని ఆ మేరకు అరికట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో హక్కుల దారిని ఎంచుకుందాం అని టేక్ ది రైట్స్ పాత్ అని చెప్పేసి ఈ సంవత్సరం 2024 నినాదంగా ప్రపంచవ్యాప్తంగా దీని మీద ప్రచారం చేస్తున్నారు. సార్ మీరు చాలా కాలంగా హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళతో లాంగ్ అసోసియేషన్ కూడా ఉంటుంది కదా సార్. ఇట్లాంటి వాళ్ళు అంటే మీరు గమనించిన ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానివ్వండి, నిద్ర, వ్యాయామం, ఈ మూడింట్లో సార్ ముఖ్యంగా స్ట్రెస్ కూడా, ఈ 4 ఎట్లాంటి కేర్ తీసుకుంటే వాళ్ళ లాంగ్ లైఫ్ ఉంటుందనేది మీరు గమనించారు. మీ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పండి సార్. అది ఒకటి, మందులు నిరంతరంగా వాడాలి. ఎప్పుడైతే అంతరాయం వచ్చిందో అప్పుడు వైరల్ లోడ్ మరి పెరిగిపోతూ ఉంటుంది. అట్లాగే వాడుతున్న మందులకి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని నెక్స్ట్ లెవెల్ మందులు వాడాలి, అప్పుడు అది కొంచెం కాస్ట్లీ అఫైర్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటాయి. అందుకని మందులు నిరంతరంగా అంతరాయం లేకుండా వాడడం ఒకటి. అట్లానే ఆహారం అనేటువంటిది మనం సాధారణంగా మనకి ఎక్కువ తినే తిండిలో ప్రోటీన్ తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ అనేటువంటిది వ్యాధి నిరోధక వ్యవస్థలో గణనీయమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. యాంటీబాడీస్ ఏర్పడేది, యాంటీబాడీస్ అంటే ఏమీ కాదు, ప్రోటీన్స్. అట్లాగే రక్త కణాలు ఏర్పడాలన్నా ప్రోటీన్స్ ఖచ్చితంగా. సో తగినంత ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. పప్పులో, లేకపోతే పాలు, లేదా పన్నీరో, టోఫువో, లేకపోతే మాంసమో, గుడ్లో, చేపలు ఇలాంటివన్నీ తినగలగాలి. పప్పులు ఇవన్నీ తింటూ ఉండాలి. అట్లాగా సంతులమైనటువంటి ఆహారం, అట్లానే నిరంతరమైనటువంటి మందులు, చక్కటి నిద్ర, అట్లనే మంచి ఉల్లాసకరమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణాన్ని చుట్టూ ఏర్పరచుకోవాలి. ఎక్కడైతే టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో అక్కడ ద్వేషాలతోటి, చికాకులతోటి ఉంటారో వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులతో జీవిస్తే హెచ్ఐవి పేషెంట్లు కూడా దాదాపు పూర్తి కాలం మిగతా ఏ జబ్బు లేని, హెచ్ఐవి జబ్బు లేని వాళ్ళలాగే పూర్తికాలం బతికేటువంటి, ఆరోగ్యంగా బతికేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ మీరు మెడిసిన్ గురించి ఇందాక అంటున్నారు కదా సార్, యాక్చువల్గా ఇది కొంత కాస్ట్లీ వ్యవహారం అసలు, అంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన మెడిసిన్ కదా, ఎట్లా ఉంది? గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఇంచుమించుగా అన్ని మెడికల్ కాలేజీ హాస్పిటల్స్లోను, జిల్లా హాస్పిటల్స్లోను ART సెంటర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫ్రీగా వస్తున్నాయి మందులు. తెలుగు రాష్ట్రాల్లో అయితే హెచ్ఐవి పేషెంట్ని అదొక డిజబిలిటీ కింద, అదొక కష్టంగా వాళ్ళకి భావించి వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నారు. సో అది అట్లా ఉంది. ప్రైవేట్గా వాడుకునే వాళ్ళు ఇట్లా ఎక్స్పోజ్ అవ్వడం ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా మెరుగైన వైద్యం వస్తుందా, లేకపోతే ఇండివిజువలైజ్డ్ కేర్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రైవేట్గా వాడుకునే వాళ్ళు వాడుకుంటారు. ఒక 2,000 నుంచి 7,000-8,000 రూపాయల వరకు అవుతుంది నెలకి వైద్యం, కేవలం హెచ్ఐవి ట్రీట్మెంట్. మిగతా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి కూడా వైద్యం చేయాల్సి వస్తుంది. సార్ డ్రగ్ రెసిస్టెన్స్ అని ఒక మాట వాడారు మీరు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా డెవలప్ అయితే ఏంటి సార్ పరిస్థితి? అప్పుడు నెక్స్ట్ లెవెల్ మెడిసిన్స్ ఎట్లా? ఇప్పుడు ప్రతి క్లాసులోనూ అనేక రకాల మందులు ఉన్నాయి. NRTS అంటాం, దాంట్లో ఒక 1 డజన్ పైన మందులు ఉన్నాయి. NNRTS అంటాం, దాంట్లో 3 రకాల పైన మందులు ఉన్నాయి. PIS అంటాం, దాంట్లో 3 రకాల పైన ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి. ఇట్లాగా
ఈ రకరకాల మందులు వాడుకోవచ్చు. ఒక క్రాస్ రెసిస్టెన్స్ కొంత మేరకు ఉంటుంది, ఆ మందు పడకపోతే ఈ మందు పడుతుంది, అట్లాగా ఇండివిజువలైజ్ చేసుకుని మందులు వాడుకోవడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యాక్సిన్ లాంటివి ఏమైనా వచ్చే హోప్ ఉందా సార్ మనకు? వ్యాక్సిన్ ఇప్పట్లో సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదండి. కానీ వ్యాక్సిన్ తరహాలోనే పనిచేసేటువంటి లెనకాపావిర్ అనేటువంటి ఇంజెక్షన్ ఒకటి వచ్చింది. సో ఎక్కడైతే ఇప్పుడు లెనకాపావిర్ అనేటువంటిది ఒక కొత్త తరహా మందు, దీన్ని క్యాప్సిడ్ ఇన్హిబిటర్స్ అంటాం. ఇప్పటికొచ్చే వరకు వచ్చినటువంటి మందులు ఒక్కొక్క స్టేజ్లో మాత్రమే పనిచేస్తాయి ఈ క్లాసెస్ అన్ని. కానీ ఈ క్యాప్సిడ్ ఇన్హిబిటర్ అనేటువంటి 3 స్టేజ్లో పనిచేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి డైవర్సిటీ ఉన్నటువంటి మందు, అట్లనే రెసిస్టెన్స్ కూడా తొందరగా రాదు. సో ఇది ఇంజెక్టబుల్, అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్ రూపంలో దొరుకుతుంది. ఎట్లా తీసుకోవాలి? ఇది అల్ట్రా లాంగ్ యాక్టింగ్ అంటే ఇప్పుడు 2024 జూలైలో NEJM అంటాం, న్యూ ఇంగ్లాండ్ ఆఫ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి అధ్యయనం ప్రకారం ఒక సౌత్ ఆఫ్రికాలో, ఉగాండాలో, మరికొన్ని దేశాల్లో డిస్కార్డెంట్ కపుల్స్కి, భర్త పాజిటివ్ భార్య నెగిటివ్ ఉన్న వాళ్ళకి, మన పేద దేశాల్లో, వృద్ధిలో ఉన్న దేశాల్లో ఏంటంటే భర్త పాజిటివ్ అయినప్పటికీ భార్య నెగోషియేట్ చేయలేదు, నువ్వు నా దగ్గర రావద్దని కానీ, లేకపోతే కండోమ్ వాడని కానీ నిర్బంధించలేదు. అలాంటి పరిస్థితుల్లో భార్యకి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల, 26 వారాలకు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల, అలాగే అంతకుముందు వేరే మందులు ఉన్నాయి, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, ఆ మందులు ఇవ్వడం వల్ల, ఇవి పోల్చి చూసినప్పుడు ఈ వేరే గతంలో వాడుతున్నటువంటి సాంప్రదాయకమైన 2 మందులు ఏదైతే ఉన్నాయో వాటిలో వాడుతున్నప్పుడు కొన్ని వేల మందిలో ఒక 40 మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ కొన్ని వేల మందిలో ఈ ఇంజెక్షన్ 26 వారాల కంటే 6 నెలలకి ఒకటి చెప్పిన, సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు తీసుకున్న వాళ్ళు, కొన్ని సంవత్సరం కొన్ని పేషెంట్ ఇయర్ ఆర్ పర్సన్ ఇయర్ అని చెప్తాం మేము, కొన్ని వేల సంవత్సరాలు, 4000-5000 సంవత్సరాలు చూస్తే ఒక్క ఇన్ఫెక్షన్ కూడా రాలేదు. సో ఏదైతే వ్యాక్సిన్ తరహాలోనే పనిచేస్తుంది, కానీ వైరస్ నుంచి తయారు చేస్తుంది కాదు. వ్యాక్సిన్ అనేటువంటిది ఈ జబ్బును కలుగజేసేటువంటి క్రిమిని నిర్వీర్యపరిచి కానీ, లేదా క్రిమి యొక్క భాగాలను కానీ మనం శరీరానికి రోగ నిరోధక శక్తికి పరిచయం చేస్తాం. అది యాక్టివేట్ అవుతుంది, తర్వాత నిజమైనటువంటి జబ్బు, నిజమైన వైరస్ వస్తే దాన్ని అడ్డుకుంటుంది. కానీ ఇందులో పరిస్థితి ఏంటంటే వైరస్ వృద్ధి చెందకుండా అడ్డుకునేటువంటి మందులు ఇవి. వ్యాక్సిన్ తరహాలో 6 నెలలకు ఒకసారి మనం ఏదో చూడండి టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నట్టుగా ఇది ఇంజెక్షన్ 6 నెలలకు ఒకసారి పనిచేసే మందు, కానీ వ్యాక్సిన్ తరహాలో పనిచేసే మందు ఇది. వ్యాక్సిన్ అయితే ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం తక్కువ, కానీ ఈ లెనకాపావిర్ మాత్రం రానున్న రోజుల్లో HIV ప్రివెన్షన్, HIVని ఎదుర్కొనేటువంటి వ్యాప్తించకుండా అడ్డుకునేటువంటి విధానాలని, పద్ధతుల్ని ఈ గుణాత్మకంగా మార్చేటువంటి అవకాశం ఉంది. వైద్యానికి వాడుతున్నారు కొంతమందికి, హైలీ ఎక్స్పీరియన్స్డ్, అంటే 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మందులు రకరకాలు వాడేసి ఏ మందులు పనిచేయని వాళ్ళకి ఆ మందు రిల్పివిరిన్ అనేటువంటి వేరే ఒక మందు కల్పిస్తున్నారు. సో అది మందుగా వాడేటువంటి ఇది అదొక్కటే ఇండికేషన్. పూర్తిగా వైద్యానికైతే ఇది వాడటం లేదు ఇంకాను అందరు పేషెంట్లకి. కానీ ఇలాగా భవిష్యత్తులో దీని ఒక టీకాగా, నిరోధకంగా, వ్యాక్సిన్గా వాడేటువంటి సందర్భం అయితే ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఒక 2-3 ఏళ్లలో మన దేశంలో ఉన్నటువంటి సంస్థలు ఏమైనా వాటి నుంచి లైసెన్సులు తీసుకుని ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. కొత్తగా వచ్చే జనరేషన్ డాక్టర్స్కి, ముఖ్యంగా యంగ్ డాక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఈ విషయంలో, ముఖ్యంగా అంటే దాన్ని గుర్తించడం కానీ, ట్రీట్మెంట్ కానివ్వండి, మిగతా ఎట్లా వాళ్ళని ట్రీట్ చేయాలనే విషయంలో ఎట్లాంటి మీరు సజెషన్స్ ఇవ్వదలిచారు? వాస్తవానికి హెచ్ఐవికి స్పెషలిస్టులు అనేవాళ్ళు లేకుండా పోవడం అనేటువంటిదే మన దురదృష్టం. ఓకే సార్. దాని మూలంగానే పేషెంట్లకి తగిన వైద్యం, సంతృప్తికరమైన వైద్యం అందుతుంది అని నేను అనుకోవడం లేదు. సో ఇప్పుడు ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్టులు అవి కూడా DM అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అట్లా ఉండడం వల్ల వాళ్ళు బాగానే చేస్తున్నారు. సో అవి కేవలం మెట్రోస్కి మాత్రమే పరిమితమై ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది, మనం రావాలని చూద్దాం. ఏమైనప్పటికి కూడా HIV అనేటువంటిది, ఎయిడ్స్ అనేటువంటి మదర్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. మొత్తం స్పెక్ట్రమ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్లో అరుదుగా వచ్చే జబ్బులన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. ఓ సైటోమెగలో వైరస్, లేకపోతే ఒక న్యూమోసిస్టిస్ కార్నే న్యూమోనియా, లేకపోతే డిసెమినేటెడ్ హెర్పిస్ ఇన్ఫెక్షన్, అట్లానే గతంలో అయితే ఇంకా కొన్ని ఉండే, ఇప్పుడు అయితే ఉండలేదు, అంతా నీరసపడిపోయిన పరిస్థితి రావట్లేదు. ఎటిపికల్ మైకోబాక్టీరియం అని ట్యూబర్క్లోసిస్లో కొన్ని ఎటిపికల్ ఉంటాయి, అలాంటివన్నీ ఇప్పుడు రావడం లేదు. సో అట్లానే బిజార్గా వేరు చోట్ల రెగ్యులర్గా రాదు, అబ్డమినల్ టీవీ లాంటివన్నీ హెచ్ఐవిలో వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు చూసే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైనా చూస్తున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతూ ఉంటారు. సో ముఖ్యంగా
ఇంట్యూటివ్గా ఉండాలి. ఏంటిది ఏమై ఉండొచ్చు అంటే పాతకాలంలో అనేవారు మెడికల్ టీచర్స్, ఇఫ్ యూ డయాగ్నోస్ ఎ రేర్ డిసీజ్ యూ విల్ బి రేర్లీ కరెక్ట్ అని. ఓకే. సో అట్లాగా ముందు రొటీన్గా మన దేశంలో మన చుట్టుపక్కల ఉన్న వాటిని ఎక్కువ ఏంటి అనేది చూసుకుంటే అవి అయ్యే అవకాశాన్ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత వేరేవి ఉండొచ్చేమో అని అనుకోవాలి. సో అది నేను ఇచ్చేంత కాదు, మామూలుగా మనం జనాంతికంగా మాట్లాడుకుంటాం. సార్, రీసెంట్గా మీరు రాసిన పుస్తకం యాక్చువల్గా హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్ అనే పుస్తకానికి ఒక అరుదైన గుర్తింపు వచ్చినట్టుగా ఈ మధ్య వార్తలో చూసాము. ఏంటి సార్ అది? ఇప్పుడు మనకు సంబంధించి ఈ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అన్నీ కూడా వృద్ధిలో ఉన్న దేశాలకి పేద దేశాలకి ఎక్కువగా ప్రబలంగా ఉండేటువంటి జబ్బు. ఓకే. అయినప్పుడు కూడా దీనికి సంబంధించి మనం చదివే పుస్తకాలు కానీ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందిన సంపన్న దేశాల గైడ్లైన్స్. అవును. వాళ్ళ పెర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది, వాళ్ళకి దీని మీద ఉండే అవగాహన తక్కువ, ఒక థియరిటికల్గానే తప్ప చూసి చేసింది తక్కువ. అవును. సో ఇప్పటికీ కూడా అమెరికాలో టీబీ జబ్బు చాలా అరుదు హెచ్ఐవి పేషెంట్లో. అవును. ఇండియాలో లేదా ఆ మాటకు వస్తే ఆఫ్రికా దేశాలన్నింటిలోనూ టీబీ జబ్బు హెచ్ఐవి పేషెంట్లో 160-70 మందికి టీబీ వస్తుంది. అట్లాగే ఇండియాలో వచ్చేటప్పటికి ఏదైతే న్యూమోసిస్టిస్ కార్నే న్యూమోనియా, అది చాలా అరుదు. కొన్ని వేల మంది పేషెంట్లో, కొన్ని వందల మందిలో ఒకటి వస్తూ ఉంటుంది. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఒక 20-30% మంది హెచ్ఐవి పేషెంట్లు ఈ న్యూమోసిస్టిస్ జీరోవెసి న్యూమోనియాకి గురవుతూ ఉంటారు. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితులు ఏంటి, ఇక్కడ వచ్చే జబ్బులు ఏంటి, ఇవి ఎందుకు ఇలా వస్తున్నాయి, అక్కడ ఎందుకు అవి వస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నింటి మీద చాలా వివరంగా ఒక పుస్తకం హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్ అని 24 చాప్టర్స్తో కంప్లీట్గా ఒక పిక్చర్ ఇచ్చాను. ఇది ఇప్పటి వరకు ఈ మెడికల్ లిటరేచర్లో ఈ తరహా హెచ్ఐవి ఎయిడ్స్ ఈ తరహా థర్డ్ వరల్డ్ కంట్రీస్ పర్స్పెక్టివ్ నుంచి ఉన్న పుస్తకం లేదు. సో ఆ యొక్క అంతరాన్ని నా పుస్తకం పూరించిందని చెప్పేసి, అట్లానే ఈ పాలసీ మేకర్స్ హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన పెంచుకోవాలనుకునే వాళ్ళు, వైద్యులు, అట్లాగే సామాన్య ప్రజానికం కూడా చదవదగ్గ మెడికల్ జాగ్రత్త పెద్దగా లేకుండా అందరికీ అర్థమయ్యేలాగా కొద్దిపాటి దాంట్లో రాసిన పుస్తకం ఇది, అందరూ చదవాల్సిన విషయం. సో ఇది ఒక గొప్ప చేర్పు హెచ్ఐవి ఎయిడ్స్ లిటరేచర్కి అనేటువంటిది ఒక పెద్ద గౌరవ వాక్యాలు నా మీద. మేలో పబ్లిష్ చేశాను నవంబర్ 2024 జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంచికలో. అది భారతదేశపు అతిపెద్ద ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్, దీంట్లో పబ్లిష్ చేశారండి. అది నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రాణాలను తీస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సేఫ్ సెక్స్ కానీ అట్లాగే మిగతా డ్రగ్స్ విషయంలో కానీ ఇట్లాంటి కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి డాక్టర్ గారు చాలా వివరంగా మనకు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే సార్.